పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు కన్నీటి నివాళుల మధ్య తుది వీడ్కోలు పలుకుతున్నారు. కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కాగా మరొకరు నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ రావు ఐటీ ఉద్యోగి. దీంతో విశాఖ కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలు స్వస్థలానికి చేరుకోవడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి భౌతిక కాయానికి పలువురు నేతలు నివాళులర్పిస్తున్నారు. member of పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు కన్నీటి నివాళుల మధ్య తుది వీడ్కోలు పలుకుతున్నారు. కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కాగా మరొకరు నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ రావు ఐటీ ఉద్యోగి. దీంతో విశాఖ కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలు స్వస్థలానికి చేరుకోవడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి భౌతిక కాయానికి పలువురు నేతలు నివాళులర్పిస్తున్నారు. बेटा ये करो పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు కన్నీటి నివాళుల మధ్య తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాంగ్రెస్ ఆఫీస్ సతీష్ వినిపిస్తుందా? సతీష్ వినిపిస్తుందా? ఎస్ యామిని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్తో పాటు మరికొంతమంది సిడబ్ల్యూసీ మెంబర్స్ అంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఇటీవల పహల్గామ్లో చనిపోయిన వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాసేపటి క్రితమే సిడబ్ల్యూసీ సమావేశం ముందు కూడా వారంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత బాధాకరమని కూడా సిడబ్ల్యూసీ ఒక సందేశాన్ని కూడా పంపడం జరిగింది. ప్రధానంగా సమావేశంలో ఒక రిజల్యూషన్, ఒక తీర్మానాన్ని కూడా పాస్ చేయబోతున్నారు. ఉగ్రవాద సంస్థలను దేశాల నుంచి తరిమికొట్టేందుకు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో
పెద్ద ఎత్తున ఉగ్రదాడుల మూకలు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉక్కుపాదంతో అణచివేయాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. మరోవైపు ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేయబోతున్నారు. ఎవరైతే మన ఘటనలో చనిపోయారో వారందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరి కాసేపట్లో కాంగ్రెస్ అధికారికంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అంశం పైన కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పహల్గాంలో జరిగిన దాడి నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ప్రధానంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కూడా ఆ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి సంబంధించి పహల్గాంలో జరుగుతున్న తాజా పరిణామాలు కావచ్చు, ఏ విధంగా ఉగ్రముఖ దాడి చేశారో అదేవిధంగా ఎలాంటి చర్యలు చేపడుతుంది, భారత్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రస్తుతం ముష్కరుల దాడిని తిప్పికొట్టేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తుంది అనే అంశంపైన కూడా సాయంత్రం సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశానికి లోక్సభ పక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సమావేశానికి కూడా హాజరయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా రాబోతున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంది. అనేక అంశాలలో ముందుకు వెళ్తూనే పాకిస్తాన్ హైకమిషన్ సంబంధించి భారత్లో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. వారందరినీ తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాల్సింది కూడా ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పహల్గాంలో అత్యంత భద్రతను పెంచడం జరిగింది. మరోవైపు భద్రతను నిరంతరం సమీక్షించడం జరుగుతుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి సైతం కూడా త్రివిధ దళాలతో ఎప్పటికప్పుడు కూడా తాజా పరిస్థితిని కూడా మానిటరింగ్ చేస్తున్న నేపథ్యం. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా నిన్నంతా కూడా పహల్గాంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది. పాకిస్తాన్ ఉగ్ర చర్యలు మానుకోవాలనేది కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర పార్టీలన్నీ కూడా అనేక డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా అదే అంశాన్ని ఒక రిజల్యూషన్ ద్వారా పాస్ చేయబోతున్నారు. ఉక్కుపాదం మోపాలనేది గతంలో ఏ విధంగా చర్యలు తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఉగ్రమూకలను ఎక్కడికక్కడ ఆది నుంచే తుంచివేయాలనేది కూడా కేంద్రం సీరియస్గా ఉండాలి ఘట్టపైన అనేది కూడా కొంత వారందరూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం. మరోవైపు దీనికి సంబంధించిన అంశంలో పహల్గాంలో ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అక్కడ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి ఇప్పటికే వారి మృతదేహాలను వారి స్వగృహాలకు పంపించిన నేపథ్యం. దాదాపు ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో పహల్గాంకి సంబంధించిన ఉగ్రముఖల దాడిలో బలైపోయిన వారి భౌతిక గాయాలు వారి రాష్ట్రాలకు పంపించారు. మొత్తానికైతే దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా అత్యంత సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంది. ఈ అంశంలో కొంత దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం పహల్గాంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.